యాక్చువల్లీ అంటే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సాంగ్ అనుకున్నాం, బట్ మాకు వచ్చిన ఎమోషన్స్ ఇవన్నీ అన్ని చూసేసరికి ఒక ఓటీటీలో చేసే ఒక షార్ట్ ఫిల్మ్ రెడీ అయిందన్నమాట. ఇట్స్ ఈవెన్ నియర్లీ 30 to 40 minutes డ్యూరేషన్. చూసారుగా, ఆల్రెడీ నేను చెప్పా, ఎప్పుడు 1 month బ్యాకే చెప్పా. ఇది ఓన్లీ సాంగే కాదు, ఒక మినీ మూవీ లాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు కళ్యాణే కన్ఫర్మ్ చేశాడు. ఇది ఒక మినీ మూవీ ఈటీవీ విన్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో తన యాక్టింగ్ స్కిల్స్ కూడా తెలుస్తాయి అందరికీ. ఒక సాంగ్లో అయితే ఏ మాత్రం తెలియదు, అదే ఇలా ఒక మినీ మూవీ అయితే అన్ని ఎమోషన్స్ మనం చూస్తాం కాబట్టి తన యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి. ఆల్రెడీ టీజర్లో స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా యాక్టింగ్ కూడా తోడవుతే ఇండస్ట్రీలో ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పా. ఇప్పుడు అది మినీ మూవీనే అయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా అడుగుతూనే ఉంటారు, కళ్యాణ్ సాంగ్ అప్డేట్ బ్రో, కళ్యాణ్ సాంగ్ అప్డేట్ బ్రో అని. ఇంకా ప్రమోషన్ అయితే స్టార్ట్ అయింది ఈ సాంగ్ది. రేపు కూడా వైజాగ్లో ఏదో మీటింగ్ ఉందంట. ఇందులోనే ట్రైలర్కి సంబంధించి నాకు తెలిసి రేపు రిలీజ్ చేస్తారో లేకుంటే ట్రైలర్ డేట్ ఇస్తారనుకుంటా. రేపు ఆగస్ట్ 15th లోపల ఈ సాంగ్ అయితే వచ్చేసింది. ఇది టీం నుంచినే నేను విన్నా, కన్ఫర్మేషనే. ఆగస్ట్ 15th లోపల రేపు ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత 2-3 డేస్లో ట్రైలర్ వస్తుంది. ఆ తర్వాత ఆగస్ట్ 15th లోపల ఫుల్ మూవీ ఈటీవీ విన్లో రిలీజ్ అవుతుంది. ఇది ఇంకా సాంగ్ కాదు, మినీ మూవీ 40 minutes వరకు ఉంటుందంట. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, ఇది ఒక మినీ మూవీ ఈటీవీ విన్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 15th లోపలే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా గట్టి హిట్ అవుతుంది. ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నారు కళ్యాణ్ గురించి. ఏ మూవీ తీస్తాడు, ఏ సాంగ్ రిలీజ్ చేస్తాడు, ఏ ప్రాజెక్ట్ చేస్తాడు, ఇలా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదైతే కరెక్ట్గా కుదిరింది. తమిళ్, తెలుగు రెండిట్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది కనుక హిట్ అయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.